ఐ థింక్ మీరు ఇది నోటీస్ చేశారో లేదో తెలియదు, బట్ స్పైడర్ మ్యాన్ చాలా సార్లు ఒక లూజర్ బ్రోకెన్ క్యారెక్టర్ లా రిప్రజెంట్ చేస్తారు. తను ఎన్నిసార్లు ప్రజల్ని, న్యూయార్క్ ని, ఆఖరికి కంప్లీట్ ప్రపంచాన్ని కాపాడినా లాస్ట్ కి తను ఒంటరిగా దెబ్బలతో ఎమోషనల్లీ బ్రోకెన్ క్యారెక్టర్ లా ఉంటాడు. అది డీసీయూలోని మోస్ట్ ఫేమస్ క్యారెక్టర్ అయిన సూపర్ మ్యాన్ తీసుకుంటే తనేం చేసినా ప్రజల్లో తన కోసం ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. తనని కాన్ఫిడెంట్, పవర్ఫుల్, ఒక సక్సెస్ఫుల్ అడల్ట్ షో చేస్తారు. బట్ స్పైడర్ మ్యాన్ మార్వెల్ తన లైఫ్ ని ఎప్పుడు స్టేబుల్ గా ఉండనివ్వదు. తను జాబ్ లో జాయిన్ అవుతాడు, తన రెస్పాన్సిబిలిటీ వల్ల దాన్ని కోల్పోతాడు. ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు, తనని కోల్పోతాడు. ఎంసీయూలోనూ తన ఫ్యామిలీ ఆంట్ మేని, మెంటార్ టోనీని, తన ఫ్రెండ్స్, లవ్, హ్యాపీ ఇలా అన్నిటిని కోల్పోతాడు. ఇలా అన్నిటిని సాక్రిఫైస్ చేసి ప్రపంచాన్ని కాపాడితే ఒక్కరు కూడా తన కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరు. అయినా సరే తన ప్రజల్ని కాపాడటం మాత్రం ఆపడు. అదే స్పైడర్ మ్యాన్ అంటే. తను యాక్చువల్లీ ఒక విన్నర్స్ హీరో కాదు, తను లూజర్స్ హీరో. తను వాళ్ళ హీరో ఎవరైతే ప్రపంచంతో, లైఫ్ తో, అన్నిటితో ఓడిపోయినా లేచి నిలబడి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. తను ఫెయిల్ అవుతాడు కాబట్టి లూజర్ కాదు, ఫెయిల్ అయినా మళ్ళీ ఫైట్ చేస్తాడు కాబట్టి తను లూజర్. అదే తనని హ్యూమన్ లా మారుస్తుంది, అదే తనని స్పైడర్ మ్యాన్ లా మారుస్తుంది.